ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. ఏమైందండి? ఆవిడెవరో హోమం చేయడంలో లీనమైనట్టున్నారు. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం బాగుండదేమో. ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాం. పద. ఏవండి, హోమం చేసేటప్పుడు స్వాహ అని ఎందుకు ఉచ్చరిస్తారో తెలుసా? నీకు తెలిసే ఉంటుందిగా, నువ్వే చెప్పు. స్వాహ అంటే సరైన మార్గంలో దేవుడికి సమర్పించడం. ఓహో. హోమంలో ఏది సమర్పించినా అందుకే స్వాహ అంటారు. ఇంకో మాట కూడా చెప్తారు, అగ్నిలో సమర్పించేవన్నీ అగ్నిదేవుడు తన భార్య స్వాహాదేవి ద్వారా భగవంతుడి దగ్గరికి చేరుస్తాడంట. శంభవే నమ స్వాహ, వినాయకనే నమ స్వాహ, శశిశేఖరాయ నమ స్వాహ, వామదేవాయ నమ స్వాహ, విరూపాక్షాయ నమ స్వాహ. సుముహూర్తకాలే సూర్యాదీనం నవాన ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నువ్వు కవయిత్రివి అనుకున్నాను, చాలా విషయాలు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి అంతే. నాకు బాగా ఆకలేస్తుంది. గుడికి వెళ్ళేటప్పుడు ఏమీ తినకూడదని ఏమీ పెట్టలేదు. వెళ్ళి ఏదైనా నైవేద్యం తీసుకొని రావచ్చు కదా. దేవుడికి సమర్పిస్తే అది నైవేద్యం. ఆ నైవేద్యాన్ని భక్తులకి పంచితే అది ప్రసాదం. ప్రసాదం తెమ్మని అడగాలి, నైవేద్యం తెమ్మని అడగకూడదు భగవంతుళ్ళ. అవునా? ఇవాళ ఇంకో కొత్త విషయం తెలిసింది. ఎక్స్ట్రాడినరీగా చెప్పావు. ఎక్స్ట్రాగానా ఆర్డినరీగానా? అలా విడదీయలేక ఉన్నదే చెప్పాను. సరే ఉండండి, ప్రసాదం తీసుకొస్తాను. పూజారి గారు, ఇది మా అత్తయ్య గారు చేసిన ప్రసాదం, భక్తులకి పంచండి. మహాప్రసాదం అమ్మా. కిరణ్ ప్రతి పుట్టినరోజు నాడు నేను చేసే పాయసం ఇష్టంగా తినేవాడు. ఈసారి వాడు లేడు. ప్రసాదం. మరి నీకు? మీరు కానివ్వండి.
ఏమిటండి? అమ్మ చేసిన పాయసం లాగే ఉంది. లాగే కాదన్నయ్య, నిజంగా అమ్మే చేసింది. అన్నయ్య, అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రేణు. నువ్వేంటి ఇక్కడ? నీ బర్త్డే అని నేను లండన్ నుంచి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక జరిగింది తెలిసింది. అన్నయ్య, గుడికి నేను ఒక్కదాన్నే రాలేదు. అమ్మ, నాన్న, హారిక వదిన కూడా వచ్చారు. ఈ రోజు నీ పుట్టినరోజని అమ్మ అభిషేకం కూడా జరిపించింది. ఓ తల్లి, ఓ కొడుకు కోసం చేయించిన అభిషేక జలం నాయనా ఇది. ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసినంత ఫలితం దక్కింది బాబు. ఏవండి, అత్తయ్య గారు ఇచ్చిన అభిషేక జలమే మీ మీద పడింది. మీకోసం కొన్న బట్టలే మీకు చేరాయి. బాబు, ఈ బట్టలు తీసుకోండి. అయ్యో, నాకెందుకు? పర్వాలేదు. ఇవి నేను ఇవ్వడం లేదు బాబు. కన్న కొడుకు అందుబాటులో లేడని తన పుట్టినరోజు కోసం ఒక తల్లి కొన్న బట్టలు ఇవి. మీ అమ్మగారు చేయిస్తున్న హోమమే మీకు ఆశీర్వచనం. గుళ్ళో ఉన్నాం కదా, ఆ భగవంతుడే అన్నీ నాకే చెందేలా చేశాడు. రేణు, రేణు, గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా, కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతీ.